టెట్ 2025 సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మూర్తిమత్వాన్ని పేవరకాయలు, క్రీడాకాయలు మరియు ప్రాంశకాయలని విభజించింది ఎవరి క్రింది వానిలో? మూర్తిమత్వాన్ని క్రెస్మర్ వర్గీకరించారు. తర్వాత ప్రశ్న. మాస్లో మోటివేషనల్ హైరార్కీ ప్రకారం సరైన ప్రకటన గుర్తించండి క్రింది వానిలో. A, B రెండు కూడా సరైనవే. అందరి ప్రాథమిక శారీరక అవసరాలైన ఆహారము, నీరు, షెల్టర్ వంటివి తీరాలి. విధంగా మాస్లో ఆత్మ సాక్షాత్కారం సాధన అత్యున్నత అనుభవంగా పరిగణించారు. పై రెండు కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న. నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు క్రింది వానిలో? నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే వైగాట్స్కి రూపొందించారు. తర్వాత ప్రశ్న. కేంద్ర సివిల్ సర్వీస్ పరీక్ష 2014లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి దివ్యాంగురాలు ఇరా సింఘాల్. తర్వాత ప్రశ్న. కదలికలు మరియు సమన్వయానికి చెందిన కృత్యాలు చేయుటలో ఇబ్బంది ఉండుటని ఎలా అంటారు? డిస్ప్రాక్సియా అంటారు. డిస్ప్రాక్సియా. తర్వాత ప్రశ్న. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడము అనగా ప్రత్యక్షము అని అర్థం. తర్వాత ప్రశ్న. కౌమార దశను ఇలా కూడా అంటారు. కౌమార దశను సందిగ్ధ వయసు అని కూడా అంటారు. కౌమార దశను. తర్వాత ప్రశ్న. ఇంక్ ప్రింట్లో ఉన్న సమాచారాన్ని స్పర్శ రూపంలో దృష్టి లోపం గల పిల్లల చదువుటకు అనుకూలంగా మార్పిడి చేసే పరికరం ఆప్టాకాన్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సంజ్ఞానాత్మక వికాసం జీన్ పియాజే, అదేవిధంగా మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్, అదేవిధంగా నైతిక వికాస సిద్ధాంతం ఎవరంటే కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్, మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. తర్వాత ప్రశ్న. ప్రజ్ఞా పరీక్షల పితామహుడని ఎవరిని పిలుస్తారు క్రింది వానిలో? ప్రజ్ఞా పరీక్షల పితామహుడని ఆల్ఫ్రెడ్ బినేని పిలుస్తారు. ఆల్ఫ్రెడ్ బినే. తర్వాత ప్రశ్న. పిల్లలు ఆడే ఆటల రకాల్లో మేక్ బిలీవ్ ఆట అనేది పిల్లవాడు బొమ్మతో మాట్లాడడం. తర్వాత ప్రశ్న. కేస్ స్టడీ పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. కేస్ స్టడీ పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. చికిత్సా పద్ధతిని కూడా పిలుస్తారు. కేస్ స్టడీ పద్ధతిని. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏబిఎల్ రెండు కూడా కరెక్టే. 8వ తరగతిలో 23 మంది విద్యార్థులు ఉన్నారు. వారి మార్కులు మొత్తం 276 అయిన దత్తాంశం అంకమధ్యం 12. ఇది సరైన విధంగా ఒక విద్యార్థి 6 సబ్జెక్టుల్లో పొందిన గ్రేడ్ పాయింట్లు మొత్తం 45 అయిన గ్రేడ్ పాయింట్ సరాసరి 7.5. రెండు కూడా సరే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. వృత్తరేఖా చిత్రంలో అన్ని సెక్టార్లు కలిపి 360 డిగ్రీల కోణం ఏర్పరుస్తాయి. ఇది మాత్రం సరైనది. తర్వాత ప్రశ్న. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ మానసిక వైకల్య స్థాయి నిర్ధారణకు ఉపయోగించిన వర్గీకరణ రకాలు క్రింది వానిలో? వైద్య క్రియాశీల వర్గీకరణ. ఈ రెండు. తర్వాత ప్రశ్న. దృష్టిలోపం గల వారికి ఉపయోగపడే బ్రెయిలీతో పనిచేసే తేలికైన టాకింగ్ కంప్యూటర్ ఏరియా. తర్వాత ప్రశ్న. వికలాంగుల చట్టం 1995 ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతాల వికలాంగుల దశాబ్దంగా పరిగణించాలని నిర్ణయించిన కాలం క్రింది వానిలో? 1993-2002 కాలాన్ని. తర్వాత ప్రశ్న. ఆర్టీ 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను అందించటం అధ్యాయం 3 సెక్షన్ 8 తెలుపుతుంది. తర్వాత ప్రశ్న. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం వైకల్య ధ్రువపత్రం మంజూరు చేసే అధికారి నియామకం తెలిపేది క్రింది వానిలో? అధ్యాయం 10 57 క్లాజ్ 1 తెలుపుతుంది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. ఎన్టీ యాక్ట్ అనేది 1999, అదేవిధంగా ఎన్సిఎఫ్ఎస్సి 2023, అదేవిధంగా ఎన్సిఎఫ్పిఈ 2022, అదేవిధంగా ఎన్పిఈ
1986. తర్వాత ప్రశ్న కంప్యూటర్ ఆధారిత అభ్యాసనాన్ని పెంపొందించే కార్యక్రమాలు క్రింది వానిలో కాలు, క్లాసు, ఎడ్యుసేట్ అండ్ మన టీవీ ఇవన్నీ కూడా కంప్యూటర్ ఆధారిత అభ్యాసనాన్ని పెంపొందించే కార్యక్రమాలు. తర్వాత ప్రశ్న విద్యార్థుల భావ వ్యక్తీకరణ నైపుణ్యాల కొరకు 3 ముఖ్యమైన అంశాలు క్రింది వానిలో పఠనము, లేఖనము, శ్రవణం. పఠనం, లేఖనం, శ్రవణం. తర్వాత ప్రశ్న వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక విద్యా వనరులు ప్రారంభమైన సంవత్సరం క్రింది వానిలో 2001వ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రశ్న వ్యక్తి యొక్క నెలసరి భత్యాలు, గణిత పట్టికలు, గ్రాఫులు చిత్రీకరించుటకు మరియు వివిధ గణనలు చేయుటకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది క్రింది వానిలో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నిర్దిష్ట అభ్యాసన వైకల్యం గల విద్యార్థులకు గణితం చేయడంలో ఉండే సమస్యలు డిస్కాల్కులియా. తర్వాత ప్రశ్న ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనలు, గుణాలు కలిగిన వాటిని ఈ భావనలు అంటారు. సంక్లిష్ట భావనలు అంటారు. సంక్లిష్ట భావనలు. తర్వాత ప్రశ్న ఇంటర్నెట్ అనగా నెట్వర్క్ల అనుసంధానం. ఇంటర్నెట్ అంటే. తర్వాత ప్రశ్న అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన ఆచార వ్యవహారాలు నెటిక్విక్స్. తర్వాత ప్రశ్న ఓఈఆర్ఎస్ అనునది ఉచితంగా లభించే డిజిటల్ వనరులు. తర్వాత ప్రశ్న బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో 2వ చాప్టర్ పేరేమిటి? ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు. తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదని తెలిపే సెక్షన్ క్రింది వానిలో సెక్షన్ 15 తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన ప్రకటనలు గుర్తించండి. A, B రెండు కూడా సరైనవే. అనుకూల బదలాయింపు అనేది హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతిని సులభంగా నేర్చుకోగలడు. ఇది అనుకూల బదలాయింపు. ఇది సరైనదే. విధంగా ప్రతికూల బదలాయింపు హిందీలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం. ఇది ప్రతికూల బదలాయింపు. రెండు కూడా సరైన సమాధానాలే. ఇవి సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టెట్ 2025లో అడిగిన ప్రశ్నలు ఇవి. ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ద్వారా మనకు కొంత అవగాహన అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.